ఈరోజు సోరకాయ ఉల్లికారము, అలాగే సోరకాయ రసం చూపిస్తానండి మిగిలిపోయిన వాటర్‌తో. సో, ఉల్లికారం కోసము ఫస్ట్ సోరకాయలో మనము కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక పావుగంట పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం కోసము మనము ఈ ప్యాన్‌లో మసాలా కోసం వేయించుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటేనే గింజ లోపల వరకు కాలి మంచిగా మంచి అరోమా అనేది వస్తుందనమాట. అలా మంచి స్మెల్ వస్తే మసాలా మనకు బాగా వేగినట్లు. సో, ఈ మసాలాల్లో ఏమేమి వేసానంటే శనగపప్పు, అలాగే మినప్పప్పు వేసానండి. ధనియాలు కూడా వేసాను. ఎండుమిర్చి కూడా వేసానండి. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసేసుకొని కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని టమాటాలు కూడా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన వీటిని కూడా మనము చల్లగేంత వరకు పక్కకు పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు ఆ ఆనియన్, టమాటా మగ్గిపోయే లోపల ఇప్పుడు ఒక పావుగంట అయిపోయిందండి. నేను సోరకాయలోని నీటిని పిండేసి ఇవన్నీ వేరే బౌల్‌లోకి తీసుకుంటున్నాను. సో, అన్నీ ఇలా ఉల్లికారం అన్నా కాబట్టి కొంచెం థిక్ కన్సిస్టెన్సీస్‌లో రావాలి. దానికోసము నేను కొంచెం నీటిని అంతా పిండేసే తీసుకుంటున్నాను. సో, ఇలా తీసుకుంటే ఆ నీరు మిగులుతుందండి. నేనైతే ఈరోజు ఉల్లికారంలోకి అది వాడట్లేదు. సో, అందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అవి పోకుండా ఉండడానికి నేను ఆ వాటర్‌తో రసం చేస్తున్నాననమాట పక్కకు పెట్టేసుకొని. సో, ఇప్పుడు ఇవి మగ్గిపోయాయండి. సో, అవి కూడా పక్కకు పెట్టేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అవి కూడా. సో, ఇప్పుడు వేరే ప్యాన్‌లో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసేసుకొని, పోపు గింజలు వేసుకొని, అవి వేగిన తర్వాత మనము పిండి పక్కకు పెట్టుకున్న ఈ సోరకాయ పీసెస్‌ని వేసుకోవాలి. వీటిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏసుకొని మగ్గించుకోవాలండి. సో, ఆ సాల్ట్ అనేది క్లిప్ మిస్ అయింది. సో, అది సాల్ట్ ఏసుకొని కలుపుకున్నాక మూత మూసుకొని మగ్గించుకోవాలండి. అది 10-15 మినిట్స్ టైం పడుతుంది. సో, ఈ లోపల మనము అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మసాలా మిక్సీ ఏసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఆనియన్, టమాటా కూడా మిక్సీ వేసుకున్నాను. సో, ఇప్పుడు చూస్తే గింజ బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయినప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ ఏసేసుకొని నేను ఇంతకుముందు కాయ మగ్గడానికని లైట్‌గా ఏసానండి. ఇప్పుడు మళ్ళీ చూసుకొని మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంసేపు ఒక 2 మినిట్స్ ఉండి మనము పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా! అది కూడా వేసుకోవాలండి. అలాగే పులుపు కోసం నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. దాని రసం కూడా వేసానండి. సో, అవన్నీ వేసేసి కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అదంతా దగ్గర పడే వరకు. అంతే, కూర దగ్గర పడితే మనకు సోరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది. ఇలా సోరకాయ ఉల్లికారాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సో, ఇప్పుడు అలాగే నేను చెప్పినట్టు ఈ సోరకాయ వాటర్‌ని వేస్ట్ చేయకుండా మిక్సీలోకేసుకొని, అలాగే అందులోనే ఒక టమాటా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. సో, అది పక్కకు పెట్టుకొని నేను రసం పౌడర్ ఇంట్లోనే ఇలా డైలీ ఎప్పటికెప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి. ఇలా చేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బావుంటది. సో, ఇందులో కూడా ఇప్పుడు ఈ రోట్లో కూడా నేను జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు వేసుకొని బాగా దంచుకున్నాను. అలాగే అందులో కారం కోసము నేను ఒక ఎండుమిర్చిని ఇలా డైరెక్ట్‌గా స్టవ్ మీద హీట్ చేసి వేస్తానండి. అసలు ఇలా హీట్ చేసేస్తే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం ఘాటుగా గూడా ఉంటుందనమాట. సో, అలా కాల్చుకొని దీన్ని కూడా స్మాష్ లాగా బాగా దంచేసుకున్నానండి. చూస్తే పౌడర్‌లాగా మీకు బాగా తెలుస్తుంది. సో, ఇంక ఇందులోనే నేను ఒక స్పూను ఇలా పసుపు, ఉప్పు వేసాను. అలాగే ఇది ఎండు కొబ్బరండి. నేనైతే ఎండు కొబ్బరి పౌడర్‌తో దొరుకుతుంది నాకిక్కడ. సో, నేను అదే యూజ్ చేస్తాను. సో, అలా అన్నీ కూడా ఒకటేసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరే ప్యాన్‌లో కొంచెము పోపేసుకొని, వెల్లుల్లి గింజలు గూడా వేసేసుకొని, ఆ పోపనేది బాగా వేగిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఆ సోరకాయ, టమాటా రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మరుగుతున్నప్పుడు కొంచెం చింతపండు పులుపు, అలాగే మనము దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా రసం బాగా మరిగిపోయేటప్పుడు ఆఫ్ చేస్తే మనకు రసం కూడా బాగా మరిగిపోయి బాగా రుచిగా ఉంటుందన్నమాట.
సో ఇంతేనండి ఈరోజు సోరకాయ ఉల్లికారము, అలాగే సోరకాయ రసం కూడా రెడీ అయిపోయిందనమాట. సో ఇలా వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని పిల్లలకి పెడితే చాలా బావుంటుందండి. సో మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ 2 రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.